ఇస్తుంది రీవైటల్ హెచ్ నుంచి. దీనిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ మరియు జిన్సింగ్ నన్ను దృఢంగా మరియు మానసికంగా అప్రమత్తంగా ఉంచుతాయి. ప్రతి రీవైటల్ హెచ్ ప్యాక్. మంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఇక కాల్స్ తీసుకొని మనం మార్కెట్స్ ఎలా ఉన్నాయి తెలుసుకుందాం. మార్కాపురం నుంచి శ్రీకాంత్ కాల్. నమస్కారం సార్. నమస్కారం అండి సార్. బాలాగారు సార్ తోటి మాట్లాడాలి. బాలాగారు లేదండి, షోలో నుంచి ఆయన ఈ షోలో పార్టిసిపేట్ చేయట్లేదు. ప్రస్తుతం సుందర్ గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సార్, ఎన్హెచ్పిసి లాంగ్ టర్మ్కి 3 ఇయర్స్ తీసుకొస్తా. అదేవిధంగా ఫిజిలిటీ స్టాక్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి. ఫార్మా రంగంలో ఏది మనం లాంగ్ టర్మ్ సార్ అంటే ఒక 10 ప్రతి నెల వచ్చేసి 10,000 అలా సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్ సార్. అలా బజాజ్ ఫైనాన్స్ ఒకటి, ఎన్ఎస్పిసి ఒకటి, ఫార్మా రంగంలో ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా ఇప్పుడున్న రేట్లో తీసుకొస్తారు లాంగ్ టర్మ్. ఓకే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎన్హెచ్పిసి, బజాజ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంటి కౌంటర్స్ కన్సిడర్ చేయొచ్చా? ఒకసారి ఈ 3 స్టాక్స్ చూస్తే కనుక ఎన్హెచ్పిసి చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుందండి. ఫండమెంటల్గా పోయిన క్వార్టర్ అవుట్ స్టాండింగ్ గ్రోత్ రిజల్ట్స్ మనం చూసాము. అలాగే టెక్నికల్గా కూడా చూస్తే కానీ దాని తగ్గట్టుగానే ఈ స్టాక్ కూడా అనూహ్యంగా 15 రూపాయల నుంచి 30 రూపాయల దాకా వెళ్ళటం మనం చూసాము. ఈ మధ్యకాలంలో 30 రూపాయల దగ్గర మటుకు ట్రెండ్ ఆగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2014లో చూస్తే కనుక 30 రూపాయల దగ్గర లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఉంది. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి కరెక్ట్గా హై ప్రైస్లో రెసిస్టెన్స్ లెవెల్లో మీరు అవాయిడ్ చేయండి. అలాగే రెండో స్టాక్ ఎలాంటి ఫైనాన్షియల్ తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. టెక్నికల్గా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా కాలం ఒక కన్సాలిడేషన్ తర్వాత ఎలాంటి ఫైనాన్షియల్ హోల్డింగ్ కూడా బాగా అప్ ట్రెండ్లోకి రావడం మనం చూసాము. సో ఎలాంటి ఫైనాన్షియల్ హోల్డింగ్స్ తీసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక లాంగ్ టర్మ్ సిప్ కోసం తీసుకోవచ్చు అంటే బాగా లాస్ట్ 1 ఇయర్గా అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాము బజాజ్ ఫైనాన్స్లో. కాకపోతే కొంచెం ఫైనాన్షియల్ స్టాక్స్ అన్నింటిలోనూ కరెక్షన్ వచ్చింది. సో బజాజ్ ఫైనాన్స్ కూడా కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ నుంచి కరెక్షన్ రావడం చూసాం. సో బజాజ్ ఫైనాన్స్ డిప్లో మీరు తీసుకోవచ్చు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక మనం మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ డే హైస్ దగ్గర మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 260 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ అవుతుంది. 264 పాయింట్స్ ప్లస్లో 26,897 పాయింట్స్ దగ్గర. అండ్ నిఫ్టీ 87 పాయింట్స్ ప్లస్లో 8,278 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ ఇది మనం మార్కెట్స్లో చూస్తున్నాం. యూరోపియన్ మార్కెట్స్ కాస్త వీక్గా ఓపెన్ అయినప్పటికీ ఆ నెగిటివ్గా పర్ఫామ్ చేస్తున్నప్పటికీ మన మార్కెట్స్లో మాత్రం అండర్లయింగ్ స్ట్రెంగ్త్ బాగా కనిపిస్తుంది. సెక్టార్ స్పెసిఫిక్గా చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ బాగా పర్ఫార్మెన్స్ చేయడం మనం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ 234 పాయింట్స్ ప్లస్లో 18,125 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆటో ప్యాక్ కూడా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. ఒక ఐటీ టెక్నాలజీ ప్యాక్ మాత్రం కాస్త వీక్గా ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మంచి స్పర్ట్ ఐటీ ప్యాక్లో రావడం చూసాం. ఇన్ఫోసిస్ లాంటి కౌంటర్స్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి కౌంటర్స్, హెచ్సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్, పెర్సిస్టెంట్ సిస్టమ్ లాంటి కౌంటర్స్లో అయితే ఇవాళ అలాంటి స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ మనం రావడం చూస్తున్నాము. ఇక మిగిలిన ప్యాక్లో మనకి హెల్త్ కేర్ మంచి పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్ ఐఓసీ 52 వీక్ హై టచ్ చేసింది. చాలా స్ట్రెంత్ ఐఓసీలో కనిపిస్తుంది. మెటల్ ప్యాక్ అంతా కూడా ఇవాళ అట్రాక్టివ్గా ఉంది. ఫర్ ది మ్యాటర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా బయింగ్ యాక్టివిటీ మనకు కనిపిస్తుంది. ఇవాళ ఇండెక్స్ స్టాక్స్లో మనకు ఎస్ బ్యాంక్, అదాని పోర్ట్స్, టాటా స్టీల్, టాటా మోటార్స్, డివిఆర్, బాష్ లాంటి కౌంటర్స్ టాప్ 5 గెయినర్స్గా ఉంటే టీసీఎస్, భారతీయ ఇన్ఫ్రాటెల్, హెచ్సిఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ అన్ని స్టాక్స్ ఒక్క ఇన్ఫ్రాటెల్ మినహా అక్రాస్ ది ప్యాక్ ఇవాళ నష్టపోయిన స్టాక్స్లో ఐటీ రిలేటెడ్ స్టాక్సే ఉన్నాయి. అండ్ ఒకసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ యాక్టివిటీ జరుగుతుందో కూడా ఒకసారి మనం చూద్దాము. ఏ గ్రూప్ స్టాక్స్లోనే మనకు జస్డైల్ ఇవాళ మంచి పర్ఫార్మెన్స్ కనిపించింది. 12 to 13% దాకా స్పాట్ రావడం చూసాం. ఎందుకంటే వాళ్ళకి జస్డైల్ ఇంటర్నేషనల్ ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీని సపరేట్గా విడదీద్దామన్న ఆలోచనలో కంపెనీ ఉంది. మేబీ దానికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల ఆ న్యూస్ వల్ల జస్డైల్ ఇవాళ స్పాట్ రావడం మనం చూసాం. ఇక ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్, యూనిటెక్ ఈ స్టాక్స్ కొన్ని పెరుగుతూనే ఉన్నాయి, పెన్నీ స్టాక్స్. బట్ వీ నీడ్ టు బి వెరీ కాషియస్ అండ్ వెరీ కేర్ఫుల్ విత్ దీ స్టాక్స్. అండ్ ఈ షోలో మనతో పార్టిసిపేట్ చేసేందుకు శేషు గారు కూడా జాయిన్ అయ్యారు. December 9 తర్వాత 8,274 పాయింట్స్ మార్క్ని క్రాస్ చేసింది. 8,250 పాయింట్ మార్క్ని చాలా పటిష్టంగా నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా అందుకు మద్దతు ఇస్తుంది. ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? క్లోజింగ్లో మేబీ ఇవాళ 8,300 మార్క్ని ఏమన్నా టెస్ట్ చేయొచ్చా? బుల్లిషే ఉన్నానండి నేనైతే. మార్కెట్స్ డెఫినెట్గా మంచి ఇప్పుడు వచ్చిన ఈ ఏదైతే బ్రేక్అవుట్ ఉందో అది కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఈవెన్ మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చని.
ప్లస్ దీంతోపాటు షార్ట్స్ అనేది ఇన్ని రోజులు మనకి ఉన్న షార్ట్స్ కూడా ఈ లెవెల్లో ఇంకొంత కవర్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈవెన్ ఈ రోజు అని కాకపోయినా కూడా రానున్న రోజుల్లో మార్కెట్స్ ర్యాలీ కొనసాగవచ్చు. ఒకవేళ అట్లీస్ట్ ర్యాలీ లేకపోయినా కూడా డౌన్ సైడ్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అండ్ మిడ్ క్యాప్ యాక్షన్ అనేది మార్కెట్లో కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అంటే బేస్డ్ ఆన్ బడ్జెట్ అండ్ రైల్వే బడ్జెట్ బేస్ చేసుకొని షార్ట్ టర్మ్ కోసం స్పెక్యులేటివ్ మూవ్స్ ఉండొచ్చు. దాని తగ్గట్టుగా స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ఏదైనా కూడా మార్కెట్స్ మాత్రం బై అండ్ డిప్స్ అని చెప్తాను, సెల్ అండ్ ర్యాలీస్ ఇంతకుముందు చెప్పేవాళ్ళం. అయితే ఇప్పుడు నుంచి అంటే ఇప్పుడు కాదు లాస్ట్ 1 వీక్ నుంచి కూడా నేను బులిష్గా ఉన్నాను. కాబట్టి ఎవరీ డిప్లో కూడా బై అని చెప్తాను. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఒకటి మార్కెట్స్లో కొంత అంటే ఈరోజు బాగా పెరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో కంప్లీట్గా అప్ ట్రెండ్ ఇంకా లేదని చెప్పుకోవాలి. అయితే ఈరోజు గ్లోబల్ క్యూస్ స్ట్రాంగ్ ఉండడము, తర్వాత మన మార్కెట్ కూడా కొంత గ్యాప్ అప్ రావడము, దాని కారణంగా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక అప్ మూవ్ చూసాము. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం కంప్లీట్ అప్ ట్రెండ్ వస్తే మాత్రం మార్కెట్స్ 86 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ పార్టిసిపేషన్ లేకపోతే మాత్రం మార్కెట్స్ మ్యాక్సిమం 84, 85 లెవెల్స్ దగ్గర ఈ ర్యాలీ ఆగడానికి అవకాశం ఉంది. ఓకే. అండ్ వంశీ గారు, ఇవాళ మనం చూసుకుంటే మనం లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసాం స్టీల్ రిలేటెడ్ స్టాక్స్ అనుకోవచ్చు, ఆర్ జింక్ రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా అప్సైడ్ మొమెంటం మనకు కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ పిక్చర్ ఎలా ఉంది? ఇంటర్నేషనల్గా మెటల్స్ దాదాపు బేస్ మెటల్స్ నెక్స్ట్ 1 year టైం ఫ్రేమ్లో మనకి చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఇనిషియల్గా అంటే కొంతవరకు కరెక్షన్స్ ఏమైనా రావచ్చు, ఎందుకంటే 2016లో చాలా భారీగా ర్యాలీ అయ్యాయి కాబట్టి కొంతవరకు కరెక్షన్స్ రావచ్చు. బట్ ఎనీ డిప్స్ వచ్చిన ప్రతిసారి మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు సప్లై సైడ్ క్రంచ్ నుంచి ప్లస్ డిమాండ్ కూడా కొంత పెరుగుతుందన్న అంచనాలు. డిమాండ్ పక్కన పెట్టినప్పటికీ ప్యూర్గా సప్లై సైడ్ నుంచి చూసినా కానీ మనకి సప్లై తగ్గే అవకాశాలు దాదాపు అన్ని మెటల్స్లో సప్లై తగ్గే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆ జింక్లో ఆల్రెడీ తగ్గిపోయింది. నికెల్, కాపర్ ఇట్లాంటి వాటిలో చూసుకుంటే ఫర్దర్ తగ్గే అవకాశం కనిపిస్తుంది. కాపర్లో కూడా 2018 కల్లా ఇప్పుడున్న సప్లైస్ పోయి మళ్ళీ డెఫిసిట్లోకి వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. సో ఇవన్నీ చూసుకుంటే మనకి బ్రాడ్గా ప్లస్ యూఎస్ ఎకానమీ కాస్త బాగుంటుంది, గ్లోబల్ ఎకానమీ కూడా కొంత రికవరీ అయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి బేస్ మెటల్స్ మొత్తం కొంతవరకు అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అప్ సైడ్. సో ఏదైతే కంపెనీస్ మైనింగ్ కంపెనీస్ ఎస్పెషల్లీ మైనింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్వాంటేజెస్గా ఉంటుంది. బట్ రా మెటీరియల్గా ఎవరైతే ఏ కంపెనీస్ అయితే బేస్ మెటల్స్ని యూజ్ చేస్తాయో ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ రా మెటీరియల్ యూజ్ చేస్తాయి వాటికి కొంత ఆపరేటింగ్ కాస్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి అది ఎంతవరకు ఇంపాక్ట్ అనేది చూసుకోవాలి. అది ఎగ్జాక్ట్లీ వాళ్ళ ప్రపోర్షన్ మొత్తం కాస్ట్లో రా మెటీరియల్ కాస్ట్ ఎంత దాన్ని బట్టి కొంత వాటికి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అండ్ కొన్ని ఈమెయిల్స్ కూడా ఉన్నాయి పెండింగ్లో, ఆ ఈమెయిల్స్ మనం తీసుకుందాం. స్వాతి కిరణ్ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ రికమెండెడ్ టు సెల్ ఆంధ్రా బ్యాంక్ షేర్స్ అట్ 48 అండ్ టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ అట్ 56? మేబీ మీరు ఏ ప్రైస్లో తీసుకున్నారో లేకపోతే ఫ్యూచర్స్లో సెల్ చేద్దాం అనుకుంటున్నారో నాకు క్లారిటీ లేదండి. ఆంధ్రా బ్యాంక్ 48లో, టూరిజం కార్పొరేషన్ 56లో తీసుకున్నట్టున్నారు. మేబీ ఆ టైంలో సెల్ చేయొచ్చాను. ఆంధ్రా బ్యాంక్ చూస్తే కనుక బాగా వీక్గానే కనిపిస్తుందండి. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో స్టాక్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా పడుతూనే వస్తున్నాయి. ఈ లెవెల్లో కాకపోతే కొంచెం 40-45 రూపాయల దగ్గర కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది, టెక్నికల్గా ఓవర్సోల్డ్ పొజిషన్ కూడా కనిపిస్తుంది, రీజనబుల్ వాల్యూ లెవెల్స్ కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. రిలీఫ్ ర్యాలీలో నా ఉద్దేశం కొంచెం 55-60 లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వచ్చు అనిపిస్తుంది. అలాగే టూరిజం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో కొంచెం లాస్ట్ 1 or 2 monthsగా చాలా కాలం తర్వాత ఒక లేట్ రికవరీ అనేది వస్తుంది. ముఖ్యంగా లాస్ట్ 4-5 రోజులుగా చూస్తే కనుక కొంచెం స్ట్రాంగ్ రీబౌండే రావడం మనం చూస్తాము. బహుశా షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మీడియం టర్మ్ కన్సాలిడేషన్ కూడా బాగా పూర్తి చేసుకుంది. కాబట్టి టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. 70-75 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఒక 6 months హోల్డ్ చేస్తే హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి రంజిత్ మరో కాలర్. రంజిత్ సార్, నేను మార్నింగ్ చెంబల్ ఫర్టిలైజర్ కొన్నా సార్ నేను. ఓకే, చెప్పండి. మార్నింగ్ చెంబల్ ఫర్టిలైజర్ స్టేషన్ చెప్పారు కదా, అప్పుడు కొన్నా సార్ నేను. ఓకే, అది 79లో కొన్నా సార్ నేను మార్నింగ్. హోల్డ్ చేసుకోవచ్చా సార్ అది? చంబల్ ఫర్టిలైజర్ వాళ్ళు బాగా పెరిగినట్టుంది. దాంతో వాళ్ళు 50-day వీక్ హై కూడా ఈ స్టాక్ టచ్ చేసింది. చంబల్ ఫర్టిలైజర్స్ 5% స్పాట్ కనిపించింది వాళ్ళ. నేను గత 3-4 రోజులుగా రిపీటెడ్గా రికమెండ్ చేస్తున్నానండి. ఓవరాల్గా ఈ ఫెర్టిలైజర్ స్టాక్స్లో
బడ్జెట్కి బాగుండే అవకాశం ఉంది. దీనికి రీజన్ చెప్పాలి అంటే అంటే గవర్నమెంట్ నుంచి ఒకటి ఈ డిమానిటైజేషన్ తర్వాత ఎంతో కొంత చేయాలి అంటే కామన్ మ్యాన్కి చేయాలని ఉంటుంది, అదొక కారణం అని చెప్పొచ్చు. ప్లస్ ఫెర్టిలైజర్స్ సెక్టర్ పరంగా చూస్తే వేరియస్ రీజన్ కారణంగా బాగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాయి. అయితే లాస్ట్ మాన్సూన్ సీజన్ చాలా బాగుంది, దానికి ముందు మాత్రం కంటిన్యూగా 2 years బాగాలేదు. కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం ఫెర్టిలైజర్ సెక్టర్ పరంగా కన్సాలిడేషన్ నుంచి మళ్ళీ కొంచెం అప్ మూవ్కి వచ్చినాయి, ఈవెన్ స్టాక్స్ పరంగా, తర్వాత ఈవెన్ బ్యాలెన్స్ షీట్ పరంగా కూడా. కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉందండి. అయితే చంబల్ ఫెర్టిలైజర్స్ అనేది ఇది ఓన్లీ ఫెర్టిలైజర్స్ అని కాకుండా ఇది షిప్పింగ్లో ఉంది, తర్వాత అదర్ అగ్రి బేస్డ్ ప్రొడక్ట్స్లో కూడా ఉన్నారు వీళ్ళు. కాబట్టి అంటే కొంచెం డైవర్సిఫైడ్ అని చెప్పొచ్చు. ప్యూర్ ప్యూర్ ఫెర్టిలైజర్స్ కాదు, కాబట్టి దీనికి కొంత డెట్ ఉంది. ఇదేంటంటే నేను షార్ట్ టర్మ్ వ్యూతో మీకు చెప్పాను, మీరు హోల్డ్ చేసుకోవచ్చు అట్లీస్ట్ ఒక 1 week 10 days కోసం హోల్డ్ చేసుకోండి. ఎప్పుడు కూడా బడ్జెట్కి రికమెండ్ చేసిన స్టాక్స్ బడ్జెట్కి ముందే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. హైదరాబాద్ నుంచి మధుకర్ మరకాలం. సార్ ఇది 82-90 షార్ట్ సెల్ చేశాను సార్. ఏదండి? స్టాప్ లాస్ కొద్దిగా చూసి చెప్తారా సార్? నిఫ్టీనా? నిఫ్టీ ఫ్యూచర్ సార్ 82-90 షార్ట్ సెల్ చేశాను. 80-90 ఓకే 82-90 ఫైన్ 82-90. నిఫ్టీ చూస్తే కనుక ఇందాక అనుకున్నట్టు 8,000 దగ్గర నుంచి మొదలైన అప్ ట్రెండ్ 8,300 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. షార్ట్ టర్మ్ టార్గెట్ కూడా అక్కడ పూర్తవుతుంది, అక్కడ కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇంచుమించు హై ప్రైస్ దగ్గరే తీసుకున్నారు, బాగా రన్అప్ వచ్చిన తర్వాత కొంచెం హై లెవెల్స్లోనే తీసుకున్నారు. బట్ ఓవరాల్గా లాస్ట్ 1 or 2 days ట్రెండ్ చూస్తుంటే కనుక, ముఖ్యంగా ఇవాళ ట్రెండ్ చూస్తుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండండి. ఒకవేళ నిఫ్టీ కనుక క్యాష్ నిఫ్టీ కనుక 8300 పైన కనుక ఇవాళ రేపు కనుక క్లోజ్ అయిందంటే కనుక మీరు షార్ట్ ఎగ్జిట్ అవ్వచ్చు షార్ట్ పొజిషన్ని. అలాగే ఫ్యూచర్స్ బేసిస్ మీరు చూస్తే కనుక 8340 పైన మాక్సిమం స్టాప్ లాస్ పెట్టుకోండి. 8340 పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి షార్ట్ పొజిషన్. తెనాలి నుంచి శ్రీను వరకాలం. అడగండి శ్రీను. సార్ యాక్చువల్గా నేను ఇప్పుడు 6 months to 1 year కోసం నేను ఇప్పుడు ఆయిల్ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా సార్, ఓఐఎల్ అండ్ ఐఓసి అండ్ పెట్రోనెట్ ఎనర్జీ 3 స్టాక్స్ పిక్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ఇవి కొంచెం హై ప్రైస్ లో ఉన్నాయి. సో ఈ టైంలో ఎంటర్ అవ్వమంటారు? కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు ఎంటర్ అవ్వమంటారా సార్? మీరు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? 6 months to 1 year సార్. ఒకసారి కరెక్ట్ 6 months to 1 year. ఆయిల్ ఇండియా ఐఓసి, ఆయిల్ ఇండియా కూడా 50 week హై టచ్ చేసింది, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా 50 week హై టచ్ చేసింది. కొద్దిగా పీక్ లోయర్ లెవెల్స్ నుంచి కొద్దిగా బాగా పెరిగినట్టే ఉన్నాయి ఈ స్టాక్స్. ఈ టైంలో ఎంటర్ అవ్వడం అనేది బెస్ట్ స్ట్రాటజీ అవుతుందా? ఎంటర్ ఒక విధంగా అంటే మీరు బాగా పెరిగాయి. ఇప్పుడు మార్కెట్స్ కానీ చూసుకుంటే ఈ మధ్య హై నుంచి కరెక్ట్ అయింది, తర్వాత చాలా స్టాక్స్ కూడా హై నుంచి కరెక్ట్ అయినాయి. అయితే ఇవి వాటికి ఆపోజిట్ డైరెక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన ప్రోగ్రామ్ లాస్ట్ 2 months నుంచి కానీ చెప్తున్నాను, ఆయిల్ అండ్ గ్యాస్లో రిఫైనరీస్, డ్రిల్లింగ్ ఇటువంటి కంపెనీస్ అన్ని బాగా పెరిగే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా 2 కారణాలు. ఒకటేమో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగే అవకాశాలు ఉన్నాయి 2017లో, అట్లీస్ట్ 65 to 66 ఆ లెవెల్స్ దాకా వెళ్ళచ్చు, అదొకటి. నెంబర్ 2 ఇంకో రీజన్ ఏంటంటే డాలర్ అనేది పెరుగుతూ వస్తుంది, రూపీ అనేది వీక్ అయింది. కాబట్టి వీటికి మన టాప్ లైన్ బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఆల్రెడీ ఇన్వెంటరీస్ ఉన్న కంపెనీస్కి ఇంకా మీకు మార్జిన్స్ అనేది కూడా పెరగచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా బై చేయమని చెప్తానండి. ఇంత పెరిగినా కూడా ఇంకా పెరుగుతాయి. అయితే మీరు మార్కెటింగ్ కంపెనీస్ లైక్ బీపీ కానీ, హెచ్పీ కానీ, హెచ్పిసిఎల్ ఇటువంటి వాటిని అవాయిడ్ చేయండి. మిగతా అదర్ ఓఎన్జీసీ కానీ, ఎంఆర్పిఎల్ ఫ్యూ డేస్ బ్యాక్ ఎంఆర్పిఎల్ కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఇటువంటి స్టాక్స్ బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. అండ్ వంశీ గారు, క్రూడ్ ఎలా బిహేవ్ చేయబోతుంది? ఎందుకంటే క్రూడ్ బేస్ చేసుకుని స్టాక్స్ అన్ని మనకు రిలేట్ అవుతాయి కాబట్టి హౌ డు యూ సీ క్రూడ్ అండి? క్రూడ్ ఇక్కడ నుంచి పెద్దగా స్పాట్ ఉండకపోవచ్చు అన్న ఇది అనిపిస్తుంది. $60 నుంచి పైకి వెళ్ళకపోవచ్చు అని మీరు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసినప్పుడు 2 to 3 times చెప్పుకున్నాం మనం. ఎలాంటి డైరెక్షన్తో ఉన్నారు మీరు 2017 క్రూడ్ పాయింట్ ఆఫ్ టైంలో? మోస్ట్లీ ఇప్పుడు మనకి పైన వచ్చే స్పాట్ అంతా ఓపెక్ నాన్ ఓపెక్ ప్రొడక్షన్ కట్స్ చేస్తాయన్న దీని మీదే నడుస్తుందండి. సో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎందుకంటే జాన్ 1st నుంచే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది ఏంటనేది మనకి నెక్స్ట్ 1 or 2 monthsలో తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్న టార్గెట్స్కి స్టిక్ అయితే ఆబ్వియస్లీ క్రూడ్ $60 నుంచి $65 మధ్యలో ఒకసారి టెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంతకుముందు కూడా అన్నట్టు షేల్ ఆయిల్ ప్రొడక్షన్, యూఎస్ షేల్ ఆయిల్ ప్రొడక్షన్ ఒకటి, అది క్రూడ్ని భారీగా ర్యాలీ అయ్యే ఛాన్స్ లేకుండా చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి. లిబియా అండ్ నైజీరియా ఈ 2 మనకి ఓపెక్ ప్రొడక్షన్ కట్ అగ్రిమెంట్స్లో లేవు ఈ 2 కంట్రీస్. సో ఈ 2 నేషన్స్లో కనుక ప్రొడక్షన్ మళ్ళీ ఆన్లైన్ అయితే దాదాపు లిబియాలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. బట్ ఎంతవరకు అనేది తెలియదు, ఎందుకంటే లిబియన్ ప్రొడక్షన్ 1.9 million barrels వాళ్ళది యాక్చువల్ ప్రొడక్షన్ ఓవరాల్.
సో దానిలో 3 lakh barrels వరకు ప్రస్తుతానికి నెక్స్ట్ 1 month టైం ఫ్రేమ్లో ఆన్లైన్ వస్తుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. సో ఇంకో అట్లీస్ట్ 5 lakh barrels కూడా వాళ్ళు యాడ్ చేయగలిగితే మనం ఓవరాల్గా OPEC నాన్ OPEC ప్రొడక్షన్ కట్స్లో నుంచి 1.7 million barrels మార్కెట్లో తీసేయాలని ఎక్స్పెక్టేషన్. దానికి డిమాండ్ పరంగా కొంత యాడ్ చేసుకున్నప్పటికీ ఒక 5 lakh barrels వరకు డిమాండ్ యాడ్ చేసుకుని ఓవరాల్గా 2.2 million barrels దాకా డెఫిసిట్ ఉండే అవకాశం ఉంటుంది. షేల్ ఆయిల్ ప్రొడక్షన్ మనకు ఒక 5 lakh barrels దాకా ఈజీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వితిన్ 1 monthలోనే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పైకి వచ్చినప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ ఒక 50,000 నుంచి 1 lakh barrels పెరిగింది. సో ఓవరాల్ వాళ్ళ ప్రొడక్షన్ 10 million barrels US ప్రొడక్షన్ కనుక 10 million barrels దాకా రీచ్ అయితే ఒక 5 lakh barrels అక్కడ యాడ్ అవుతుంది. ప్లస్ లిబియన్ ఆయిల్ ప్రొడక్షన్ ఇంకో 1 million దాకా వస్తే అక్కడ ఇంకో 7 lakh barrels. సో అంటే 1.2 నుంచి 1.5 million barrels అడిషనల్గా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. సో అప్ సైడ్ పోయినప్పటికీ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అప్ సైడ్ పోయినప్పటికీ 65 కంటే ఎక్కువ పోయే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. ఇంకోటి మేజర్ ఫ్యాక్టర్ అంటే రీసెంట్ స్టడీ ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ 2016-2015లో ప్రొడ్యూస్ చేసిన ఆయిల్ అంతా ట్యాంకర్స్ దాదాపు నెక్స్ట్ 6 months వరకు వీళ్ళు ప్రొడక్షన్ కట్ చేసినప్పటికీ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని ఉంది. సో వీళ్ళు యాక్చువల్ ప్రొడక్షన్ కట్ చేస్తే మనకు నెక్స్ట్ 6 months to 1 year టైం ఫ్రేమ్లో ప్రైజెస్ కొంతవరకు పైకి ఉండే అవకాశం ఉంటుంది. బట్ అది ఏమాత్రం కొంత తేడా వచ్చినప్పటికీ మళ్ళీ మనకి $60కి వెళ్ళినా కానీ మళ్ళీ భారీగా పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ఓకే, బట్ ఇక్కడ నుంచి ఒకవేళ పెరిగిన 10% అప్ సైడ్ మ్యాక్స్ 60-65 క్యాప్ ఉండొచ్చండి. ఎందుకంటే $50లోనే షేల్ ఆయిల్ ప్రొడక్షన్ వాళ్ళు ప్రాఫిట్స్లోకి వచ్చేస్తున్నారు. $60 దాకా వెళ్ళిందంటే వాళ్ళు ఈజీగా ప్రొడక్షన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ట్రంప్ అధ్యక్షతను ఉంటాడు కాబట్టి ఎన్వైరన్మెంట్ కన్సర్న్స్ ఇట్లాంటివి తగ్గే అవకాశాలు ఎక్కువ. కీస్టోన్ పైప్ లైన్ ఏదైతే ఉందో కెనడా నుంచి వచ్చేది దానికి కూడా పర్మిషన్ ఇవ్వచ్చు అని అంచనాలు ఉన్నాయి. ఇవన్నీ కాకపోయినప్పటికీ US డొమెస్టిక్ ప్రొడక్షనే హెవీగా పెరిగే అవకాశం ఉంటుంది. సో OPEC అండ్ నాన్ OPEC కంపల్సరీ వాళ్ళ ప్రొడక్షన్ కట్స్కి స్టిక్ అయితే అప్పుడు మనం $60 నుంచి $65 చూసే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం దానిలో తేడా వచ్చినా మళ్ళీ మార్కెట్ $40కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, హైదరాబాద్ నరసింహారావు మరొకలు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శేష్ గారి కృష్ణ అండి. చెప్పండి. 3 years నుంచి హోల్డ్ చేస్తున్నాను అండి. ఇంటెన్స్ టెక్నాలజీ అని 70 రూపీస్లో ఉన్నాయి. అది ఇప్పుడు బాగా పెరిగింది. ఒక 6 నెలల్లోనే డబల్ కన్నా ఎక్కువైంది. అదే ఫండమెంటల్ ఎలా ఉందంటే ప్రాఫిట్ బుక్ చేయాలా? ఇంటెన్స్ టెక్నాలజీ. ఓకేనండి, ఫైన్. ఇంటెన్స్ అసలు మీరు ఈ లాస్ట్ మీరు అన్నది లాస్ట్ ఒక 2 monthsగా చూసుకుంటే దీంట్లో ఉన్న అప్మూవ్ అనేది చాలా స్ట్రాంగ్ అప్మూవ్ ఉందండి. మెయిన్ రీజన్ చెప్పాలి అంటే ఇది ఒక స్పెక్యులేటివ్ యాంగిల్లోనే చూడాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. డిమానిటైజేషన్ తర్వాత ఐటీ అంటే పక్కన ఐటీ అని ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీ అని అన్నీ కూడా చిన్నవన్నీ కూడా ఈవెన్ బిజినెస్ లేని కంపెనీస్ కూడా పెరిగాయి. అందులో భాగంగా ఇంటెన్స్ టెక్నాలజీస్ పెరిగింది. ఇది ఓవరాల్గా ఫండమెంటల్ పరంగా చూడాలి అంటే చాలా స్మాల్ కంపెనీ అండి. అయితే ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. ఇంకొక పాజిటివ్ అంశం ఏంటంటే లాస్ట్ సెప్టెంబర్కి చూసుకుంటే ఇయర్ చూసుకుంటే 6 crores నుంచి 19 crores దాకా అంటే జంప్ చూసాము. అదేవిధంగా లాస్లో నుంచి ప్రాఫిట్ మేకింగ్కి వచ్చింది. కాబట్టి మీరు ప్రస్తుతం ఈ ర్యాలీ అనేది ఇక్కడ నుంచి ఎంతవరకు వెళ్తుందని చెప్పడం కష్టం. అయితే ఇటువంటి స్టాక్స్లో జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పెరుగుతున్నప్పుడే మీరు ఎగ్జిట్ కావాలి. అంటే ఫర్దర్గా ఇంకా పెరగొచ్చేమో, బట్ ఎగ్జాక్ట్గా చెప్పలేమండి. ఇటు టెక్నికల్గా చెప్పలేము, అటు ఫండమెంటల్ బేస్ కూడా చెప్పలేము. కాబట్టి ప్రస్తుతం అయితే ర్యాలీ కొనసాగి 220 ఆ లెవెల్ దాకా వెళ్ళొచ్చు. మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. అప్పాజీ అడుగుతున్నారు, LIC హౌసింగ్ ఫైనాన్స్ జాన్ ఫ్యూచర్స్ 419లో 1 lot షార్ట్ చేశారు. అండ్ అదాని పోర్ట్స్ జాన్ ఫ్యూచర్స్ 283లో బై చేశారు. స్టాప్ లాస్ అండ్ టెక్నికల్ లెవెల్స్. LIC హౌసింగ్ ఫైనాన్స్ 419 షార్ట్. ఈ 2 రోజుల్లో చూస్తుంటే కనుక LIC హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం తగ్గుముఖం పట్టం మనం చూసాము. కరెక్షన్ ట్రెండ్లో మనం చూసాము. 419 అయిందండి, 520లో ఉంది ప్రస్తుతం. మేబీ వాళ్ళు పంపించిన నెంబర్ 419 LIC హౌసింగ్ ఫైనాన్స్. బహుశా 519 ఉంటుంది. 51 అయితే కనుక ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 530లో ఉంది. 530 పైన క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అలాగే ఏదైనా కొంచెం డిప్ వచ్చిందంటే కనుక ఒక 510 ఆ లెవెల్కి వస్తే కనుక క్లోజ్ చేసేయండి. ఎందుకంటే 500 to 510 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి పెద్ద టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయదు, ఒక 10 రూపీస్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ అదాని పోర్ట్స్ 283లో బై చేశారు. బై చేశారా?
అదాని పోర్ట్స్ అయితే హోల్డ్ చేయండి అండి. అదాని పోర్ట్స్ మీరు లాంగ్ పొజిషన్స్ని క్యారీ చేయమని చెప్తాను. ఇది మంచి బ్రేక్అవుట్ అనేది ఇది ఆల్రెడీ చూస్తున్నాం. ఇది లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా అంటే ఫ్యూ వీక్స్గా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్, లోస్ నుంచి బాగా అప్ ట్రెండ్కి వచ్చిన స్టాకు. 280 అనేది రెసిస్టెన్స్ అంటే దానిపైన ఉంది కాబట్టి కంటిన్యూ కావచ్చు. ఒకవేళ ఈవెన్ రెసిస్టెన్స్ సపోర్ట్ పక్కన పెట్టినా కూడా కంటిన్యూ కావచ్చు, మీరు హోల్డ్ చేసుకోండి. అరవింద్ అడుగుతున్నారు, గర్వారా వాల్రోప్స్ 300 షేర్స్ ఉండేవి, అందులో ఒక 200 షేర్స్ని అమ్మేశారు. ఒక 100 షేర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే బాట్ ఓకే 200 షేర్స్ ఆఫ్ ఓకే 200 షేర్స్ 300 రూపీస్లో కొనుగోలు చేశారు. ఒక 100 షేర్స్ మాత్రం 630లో అమ్మేశారు. ఇంకొక 100 షేర్స్ ఉన్నాయి. ఇంకా ఎంతకాలం వెయిట్ చేస్తే ప్రాఫిట్స్ మెరుగైన ప్రాఫిట్స్ రావచ్చు? గర్వారా వాల్రోప్స్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ మనం చూసామండి. లాంగ్ టర్మ్లో చూస్తే కనుక లాస్ట్ 1 ఇయర్గా మోర్ దెన్ డబుల్ అవడం చూసాము. మీరు కూడా డబుల్ అయిన తర్వాత ఒక సగం అమ్మారు, ప్రాఫిట్ బుక్ చేశారు కరెక్ట్గానే, ఇంకొక సగం కూడా ఉంచారు. నా ఉద్దేశం అయితే కనుక ఆ మిగతా 100 కూడా హోల్డ్ చేయండి. ఎందుకంటే ఈ మార్కెట్ లాస్ట్ 1 or 2 months కరెక్షన్లో పెద్ద ఏమి వీక్నెస్ కనిపించట్లేదు. ప్రతి ఫాల్లోనూ కొంచెం బయింగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక బాగా స్టడీ అండ్ స్ట్రాంగ్గానే ఉన్న కంపెనీ కాబట్టి టెక్స్టైల్స్ కూడా కొన్ని సెలెక్టివ్గా స్ట్రాంగ్గా పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి ఇంకా మిగతా 100 కూడా మీరు ఉంచండి. అండ్ శ్రీనివాస్ అడుగుతున్నారు, సింటెక్స్ 81లో 500 షేర్స్, జైన్ ఇరిగేషన్ 98లో 500 షేర్స్ తీసుకున్నారు, స్టాప్ లాస్. సింటెక్స్ at 81, జైన్ ఇరిగేషన్ 98. సింటెక్స్ చూస్తే కనుక లాస్ట్ 4-5 రోజులుగా బాగా పెరిగిందండి. చాలా స్ట్రాంగ్ అప్ మూవ్ అనేది మనం చూసాము. మేజర్ లాంగ్ టర్మ్ సపోర్ట్ 70 రూపాయల దగ్గర కొన్ని నెలలుగా కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే కొంచెం అప్ మూమెంట్ వచ్చింది. నా ఉద్దేశం 90 రూపీస్ అయితే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ 2-3 months దగ్గర చూస్తే కనుక 90 రూపీస్ దాటలేకపోతుంది. అక్కడ హెవీ సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. షార్ట్ టర్మ్లో అయితే కనుక ఏమాత్రం కనుక ఫర్దర్గా ఒక 90 రూపీస్కి వస్తే కనుక మీరు సింటెక్స్ ఎగ్జిట్ చేయండి. అలాగే జైన్ ఇరిగేషన్ చూస్తే కనుక ఈ లాస్ట్ 1 week బాగా స్పట్ రావడం అని చూసాము. షార్ట్ టర్మ్లో కరెక్షన్ పూర్తయి మళ్ళీ కొంచెం ఒక అప్వర్డ్ మూమెంట్కి రావడం అని చూసాము. అలాగే మెయిన్ ట్రెండ్ లాస్ట్ 1 year లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ అనేది. సో బహుశా ఈ బడ్జెట్లో పాజిటివ్గా వస్తుంది ఇరిగేషన్ ఉద్దేశంతో మనకి హెవీ బయింగ్ వస్తుంది. ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ అయితే 105 దగ్గర కనిపిస్తుంది. లాస్ట్ మంత్ వచ్చిన హై దగ్గర ఆ లెవెల్లో కొంచెం ట్రెండ్ ఆగే అవకాశాలు కనిపిస్తుంది. హోల్డ్ చేయండి 2. విలియం జేమ్స్ అడుగుతున్నారు, ఏబీబీ 1140లో 200 షేర్స్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ 550లో 100 షేర్స్ తీసుకున్నారు. 3 to 4 months పర్పస్ మాత్రం. చాలా స్టాక్స్ రాశారు, ఓన్లీ 2 స్టాక్స్ తీసుకుంటున్నాం. ఏబీబీ ఎంతలో అండి? ఏబీబీ 1140, ఎండ్యూరెన్స్ 550. ఏబీబీ అయితే వీక్గానే ఉందండి. లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా ఈవెన్ మార్కెట్లో ఎంత మనకి ఒక పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చినా కూడా పెద్దగా ఇందులో అప్ మూవ్ అనేది లేదు. ఓవరాల్గా ఇది లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మాత్రం హోల్డ్ చేయండి. ఇంకా నా ఉద్దేశం ప్రకారం 1020 ఆ లెవెల్ బ్రేక్ ఏంటంటే ఫర్దర్గా వీక్ అవ్వచ్చు. ఏషియన్ బ్రౌన్ బ్రూవరీ కంపెనీ ఇది. ఏదైనా కూడా ఫండమెంటల్స్ పరంగా అంటే మంచి కంపెనీనా అయితే దానికి తగ్గట్టుగా ఇంతకు ముందులాగా పర్ఫార్మెన్స్ అనేది లేదండి. దాని కారణంగా దీంట్లో ఈ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. అంటే మంచి కంపెనీనే కాబట్టి మీరు కొంత టైం ఇస్తే కొంచెం ఈ స్టాక్ పెరగడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం వీక్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం హోల్డ్ చేయమని చెప్తానండి. మూర్తి అడుగుతున్నారు, కాకినాడ నుంచి వర్ల్పూల్ 100 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. ఓకే 1991లో మేబీ 10 రూపీస్ అలాట్మెంట్లో వచ్చినట్టు ఉంది. ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చా ఆర్ వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వచ్చా వర్ల్పూల్ ఆఫ్ ఇండియా? వర్ల్పూల్ లాస్ట్ 1 yearగా లాంగ్ టర్మ్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. ఈ కన్స్యూమర్ గూడ్స్ సంబంధించిన స్టాక్ టెక్నికల్గా ఈ మధ్య లాస్ట్ 1 or 2 months చూస్తే కనుక న్యాచురల్గా కన్స్యూమర్ గూడ్స్ అన్ని కూడా కరెన్సీ బ్యాన్ తోటి ఎఫెక్ట్ అయింది కాబట్టి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది మనం రావడం చూసాం. టెక్నికల్గా చూస్తే కనుక ఈ ఫర్దర్ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇటీవల కాలంలో వచ్చిన 1100-1150 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, టెక్నికల్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాబట్టి వర్ల్పూల్ హోల్డ్ చేయండి. మొన్న రిజల్ట్ మటుకు కొంచెం తక్కువగా వచ్చినప్పటికీ బట్ ఓవరాల్గా ఇంకా వాల్యుయేషన్ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఓకే మరొక మెయిల్ రవికృష్ణ అడుగుతున్నారు, మోన్సాంటో 2500 రూపీస్లో 75 షేర్స్ తీసుకున్నారు. 6 to 8 months టైం హొరైజన్కి యావరేజ్ ఆర్ ఎగ్జిట్? మోన్సాంటో 2500 చూడండి. యావరేజ్ అయితే అంటే ఇప్పుడు ఎంత ఒక 200-300కి యావరేజ్ అవసరం లేదండి. హోల్డ్ చేయండి. ఇది ఈ మధ్యకాలంలో స్టడీగానే ఉంది, అట్లా పెద్దగా మూవ్ పైకి లేదు
ఆ తర్వాత కిందకి అంటే డౌన్ సైడ్ కూడా పెద్దగా లేదండి, స్టాక్ స్టడీగా ఉంది. బేయర్స్ ఒకసారి బేయర్స్తో దీని డీల్ అయినాక ఈ స్టాక్లో ఒక అప్ మూవ్ వచ్చింది, ఆ తర్వాత అప్పటి నుంచి కూడా స్టడీగా ఉంది. నా ఉద్దేశం ప్రకారం హోల్డ్ చేయండి అండి. 2425 లెవెల్స్ని ఈజీగా రావచ్చు. ఇది ఒక 6 నుంచి 8 నెలలు ఉంటే ఈవెన్ సర్ప్రైజింగ్ మూవ్ మీకు 28 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు. ఈసారి మాన్సూన్ బాగుంటే మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలండి. మంచి కంపెనీనే, ఈవెన్ డివిడెండ్ పరంగా కూడా నాకు తెలిసి వీళ్ళు డివిడెండ్ కూడా ఇస్తున్నారు. హోల్డ్ చేయమని చెప్తానండి. అండ్ సాయి కుమార్ అడుగుతున్నారు మహీంద్రా సత్యం షేర్ టెక్ మహీంద్రా మేబీ మీరు రాసిన ప్రైస్ కూడా ఎంత 85 రూపీస్లో అట్లా రాశారు. ప్రస్తుతం ఆ స్టాక్ కూడా 400 పైన ఉంది. ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుని మళ్ళీ మీరు మెయిల్ రివర్ట్ చేయండి, మీకు సమాధానం వచ్చే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణరావు అడుగుతున్నారు ఎంసీఎక్స్ని కరెంట్ లెవెల్లో షార్ట్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చు. ఎంసీఎక్స్ చూస్తే కనుక టెక్నికల్గా పాజిటివ్గానే కనిపిస్తోంది. లాస్ట్ 1 ఇయర్ లాంగ్ టర్మ్లో కూడా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూసాము. షార్ట్ టర్మ్లో కూడా చూస్తే కనుక స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. ఈ 2-3 రోజులుగా చూస్తే కనుక లోయర్ రేట్లో 1150-70 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి ఎంసీఎక్స్ కొంచెం పెరగటం అందిస్తున్నాం. షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చండి, కొంచెం కాన్షియస్గా స్టాప్ లాస్ పెట్టి తీసుకోండి. అండ్ మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఇంటెన్సిఫై అయింది, ఎందుకంటే ఐటీ స్టాక్స్లో మంచి సెల్లింగ్ రావడం చూస్తున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఇన్ఫోసిస్ అనుకోవచ్చు, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ లాంటి స్టాక్స్, దానివల్ల ఇండెక్స్లో వెయిటేజ్ ఉన్న షేర్స్ కాబట్టి దాని ఇంపాక్ట్ ఇండెక్స్ మీద కూడా పడుతుంది. 8 to 74 ఆడ్ లెవెల్స్ వరకు వెళ్ళిన మార్కెట్స్లో 20 పాయింట్స్ దాకా డిప్ మనం చూస్తున్నాము. మార్కెట్ ట్రాక్ చేసిన స్టాక్స్లో ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టీసీఎస్ కనిపిస్తున్నాయి. టెక్ మహీంద్రా ఈ 4 స్టాక్స్ రిలేటెడ్ ఆల్మోస్ట్ 15-20 పాయింట్స్ దాకా ఇండెక్స్ నెగిటివ్గా ట్రాక్ చేస్తున్న పరిస్థితి. 991 దగ్గర ఇన్ఫోసిస్ ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 1% డౌన్తో. హెచ్సిఎల్ టెక్ 1.5% డౌన్తో ట్రేడ్ అవుతుంది. ఎనీ కాషియస్ నోట్ టు అబ్జర్వ్? అండి సెల్ చేయమని చెప్తానండి. ఐటీ సెక్టర్ని ఐటీ మార్నింగ్ కూడా అన్నట్టున్నారు. నేను మార్నింగ్ కూడా ఐటీ స్టాక్స్ ఈరోజు వీక్ అవుతాయి. ఇంకోటి ర్యాలీ అనేది చాలా వరకు ఆగిపోయింది. కాంట్రాక్ట్గా రీసెంట్గా ఎవరైతే బై చేసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ కమ్మని చెప్పాను. ఈవెన్ ఆల్ ఆఫ్ సడన్గా చూసుకుంటుంటే ఇవన్నీ కూడా 1.5% అంటే ప్లస్లో నుంచి -1.5% 3% దాకా హై నుంచి కరెక్ట్ అయినాయి. ఈవెన్ ఇప్పుడు కూడా ఈ లెవెల్లో కూడా సెల్ చేయమని చెప్తాను. అయితే ఉన్న వాటిలో కొంచెం అంటే ఈవెన్ హెచ్సిఎల్ కూడా వీకే ఉంది, బట్ టెక్ మహీంద్రాని సెల్ చేయమని చెప్తానండి. 505 దగ్గర 506 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. 480 దాకా రావచ్చు. 480 కూడా బ్రేక్ అయిందంటే 472 ఆ లెవెల్లో కూడా రావచ్చు. ఓవరాల్గా ఐటీ స్టాక్స్ మాత్రం ఇప్పుడైనా సరే ప్రాఫిట్లో ఉన్నవాళ్ళు, F&Oలో ఉన్నవాళ్ళు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. సెల్ అండ్ ర్యాలీస్. మిగతా మార్కెట్స్లో మిగతా స్టాక్స్లో మాత్రం బై అండ్ డిప్స్ అని చెప్తాను. అయితే ఈవెన్ బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా సెల్ అండ్ ర్యాలీస్, బ్యాంకింగ్ అండ్ ఐటీలో సెల్ అండ్ ర్యాలీస్, మిగతా వాటిలో మాత్రం బై అండ్ డిప్స్ అని చెప్తానండి. అండ్ లాస్ట్ మెయిల్ కూడా తీసుకుందాం. శ్రీనివాసరావు అడుగుతున్నారు 8100 పుట్ ఆప్షన్ 78లో తీసుకున్నారు. ప్రస్తుతం ఇట్ ఈస్ 50. ఈ టైంలో హోల్డ్ ఆర్ లాస్ బుక్ చేసుకోవచ్చు. మార్కెట్ ఆప్టిమిస్టిక్ మోడ్లో ఉందండి. మీరు 2 రివర్స్లో 8100 తీసుకున్నారు. లో ప్రైస్లో తీసుకురారండి. ఈ లాస్ట్ 2-3 డేస్ కూడా మార్కెట్ కూడా బాగా పెరిగింది. పైగా ఇప్పుడు చూస్తే కనుక మార్కెట్ పెద్దగా పడుతుంది అనుకోను. ఒకవేళ మ్యాక్సిమం వస్తే కనుక ఒక కన్సాలిడేషన్ కానీ చిన్న డిప్ కానీ ఉంటుంది. నా ఉద్దేశం ఏమాత్రం కనుక కొంచెం ప్రీమియమ్స్ కొంచెం స్వల్పంగా పెరిగినా కూడా పూర్తిగా ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయలేము. కొంచెం పెరిగినా కూడా మీరు క్లోజ్ చేయడం మంచిది. అండ్ టెక్నిక్స్ ఇంటిగ్రేషన్ అన్న పేరు మీద వచ్చింది. యునైటెడ్ స్పిరిట్స్ 2400 రూపీస్లో 100 షేర్స్. క్రాంటన్ గ్రీవ్స్ 70 షేర్స్ 700లో తీసుకున్నారు. 2 స్టాక్స్ యావరేజ్ చేసుకోవచ్చా? క్రాంటన్ గ్రీవ్స్, యునైటెడ్ స్పిరిట్స్ చూస్తే కనుక లాస్ట్ 1 మంత్గా కూడా బాగా పట్టం మనం చూసాము. పడిన తర్వాత ఇప్పుడే ఈ లెవెల్లో కొంచెం ప్రస్తుతానికి కన్సాలిడేషన్ అవుతుంది. బట్ టెక్నికల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ లాస్ట్ 1 ఇయర్ కూడా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. హోల్డ్ చేయండి, కాకపోతే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది, ఓవర్ బాట్ పొజిషన్లో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అండ్ సుందరగా ఎన్ని ఫైనల్ ఇది మన క్లోజింగ్ రిమార్క్స్లో భాగంగా ఎన్ని కీ లెవెల్ టు అబ్జర్వ్ ఇవాళ? సో ఇందాక మనం చూసాము 8290, 8280 లెవెల్లో కొంచెం కాషియస్ ట్రెండ్ ఉంది. ఎందుకంటే బిగిన్లో మనం అనుకున్నట్టు 8300 ఆ షార్ట్ టర్మ్ టార్గెట్స్, ఆ షార్ట్ టర్మ్ కీలకమైన రెసిస్టెన్స్ లెవెల్కి వచ్చేసింది కాబట్టి. కాకపోతే ఓవరాల్గా మనం చూడాలి, ఇంకా వీక్నెస్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఎందుకంటే 8240 కింద దిగితేనే మార్కెట్లో వీక్నెస్ వస్తుంది. బట్ ఒకవేళ ఇవాళ రేపు వచ్చిన కన్సాలిడేషన్ కనుక ఇదే లెవెల్లో 8250 పైనే కనుక నిలబడిందంటే
స్వల్ప కరెక్షన్ తోటే ఈ కరెక్షన్ ముగించుకుంది అనుకోవచ్చు. అప్పుడు మార్కెట్ ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే 8300 రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అది కనుక బ్రేక్అవుట్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతే మనకి కొంచెం ఇండికేషన్ కన్ఫర్మ్గా ఒక మార్కెట్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో మార్కెట్ ఈ లెవెల్లో స్థిరంగా కన్సాలిడేషన్ అవుతుందా, 8300 బ్రేక్అవుట్ అవుతుందా అనేది మనకి కన్ఫర్మేషన్ కావాలి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ సార్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్ కలుద్దాం. స్టే విత్ us.